ఆంధ్రప్రదేశ్‌కి పీసీసీ చీఫ్‌గా నియమించినటువంటి షర్మిల వల్ల కాంగ్రెస్‌కి మంచి మైలేజీ వస్తదని కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే అనుకున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి మైలేజు రాలేదు. దీనివల్ల ఇప్పుడు షర్మిలని తీసేసి ఆ ప్లేస్‌లోకి బీసీ నేతను తీసుకొచ్చి షర్మిలని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ని అప్పుడప్పుడు ఏపీలో పర్యటించండి అని చెప్తుంటే వీళ్ళు పెద్దగా వెళ్ళడానికి అవకాశాలు లేవు. రేవంత్ రెడ్డి ఎలాగో టీడీపీ అనుకూలం కాబట్టి వెళ్ళి అక్కడ విమర్శించలేడు. అలాగే డీకే శివకుమార్కి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంటే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి కుదరదు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ 2 సంవత్సరాల కాలంలో ఇప్పుడు అక్కడ చక్కదిద్దాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు ఇటు తిరగలేనటువంటి పరిస్థితి. అలాగే షర్మిల వల్ల కూడా కాంగ్రెస్కి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆవిడ జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తుంది కాబట్టి దానివల్ల ఇంకా పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని చాలామంది అధినాయకత్వం దగ్గర ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కానీ వాస్తవంగా ఇంకా చెప్పాలంటే అసలు కాంగ్రెస్కి ఎవరు ఇప్పుడు నాయకత్వం వహించినా కాంగ్రెస్ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు జనాల ముందుకు వస్తారు? వాళ్ళు జరిగిన అన్యాయాలను చూసి ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందో పోనీ తెలంగాణకైనా న్యాయం జరిగిందంటే అది లేదు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, ఏం చెప్పారు, ఏమీ చెప్పలేకపోయారు. ఇప్పటికీ ఏం చెప్పలేకపోతున్నారు. కేవలం కర్ణాటక, అలాగే ఇటువైపు ఏమొచ్చేసి తెలంగాణ, అటు కేరళలోను, అలాగే తమిళనాడులో భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరి సౌత్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఖాళీగా ఉండడం? ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో ఒక విధంగా మన యొక్క ప్రభావాన్ని చూపిద్దాం అనుకుంటున్నారు కానీ ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పట్లో నమ్మేటట్లయితే లేరు.